ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మనం ఎలాంటి సందర్భాల్లో సైలెంట్గా నిశ్శబ్దంగా మెయింటైన్ చేయాలండి? చాలా విషయాల్లో మనం విడిపోకుండా ఉండడానికి, కొన్నిసార్లు బంధుత్వాలు విడిపోకుండా ఉండడానికి, కొన్నిసార్లు స్నేహితులు విడిపోకుండా ఉండడానికి, కొన్నిసార్లు మనం చాలా ఎవరితో అయినా మన రిలేషన్ అనేది కట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం తప్పైతే కాదండి. కొన్నిసార్లు సైలెంట్గా ఉంటేనే మన పనులు అనేది చక్కగా జరుగుతాయన్నమాట. సో ఎలాంటి సందర్భాల్లో మనం సైలెంట్గా ఉండే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా విషయాల్లోనే మనం సైలెంట్గా ఉండాల్సి వస్తుందండి. ఇది ఈ విషయము అని కాదు, కాకపోతే ఎలా అంటే సందర్భాన్ని బట్టి సైలెంట్గా మౌనంగా ఉంటే కనుక అదే మనకి జవాబు దొరుకుతుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను దానికి తగినట్టుగా. ముందుగా ఏమి అంటే ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఒక గురువు ఉంటారు. గురువు దగ్గర చాలామంది శిష్యులు పని నేర్చుకుంటూ ఉంటారనమాట. పని నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఒక పిల్లగాన్ని ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ శిష్యుని బాగా గమనిస్తూ ఉంటుంది. తన మీద ఎందుకో కొంచెం అంటే ఏ విధంగా ఎలాంటి నాలెడ్జ్తో ఉన్నాడు, ఇతన్ని గమనించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ అబ్బాయిని పిలిచి వాడు కొంచెం అగ్రెసివ్గా అలా కనిపిస్తాడనమాట. అందుకోసమే సరే చూద్దాం తన ఓపిక ఎంతవరకు ఉంది అనే దాని గురించి టెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ అబ్బాయిని పిలిచి ఏం చేస్తాడంటే నేను ఒక పేరు పెట్టి పిలిచి ఇలా రా అని చెప్తాడనమాట. ఏ అనుకోండి, ఇలా రా అని పిలిచి ఏం చెప్తాడంటే ఒక కొండ ఇచ్చి ఒక కొలను ఉంటుంది అక్కడే వాళ్ళ గార్డెన్లోనే. సో అక్కడికి వెళ్ళేసి వాటర్ ముంచుకరా దీన్ని నిండాకు అని చెప్పి పంపించినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడు వాడికి చాలా కోపం వస్తుంది అనమాట. సెకండ్ టైం వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం తక్కువ కోపం వస్తుంది. ఆ వాటర్ తీసుకొని అతను కింద పడేసేస్తూ ఉంటాడనమాట. అలా 10 times మళ్ళీ తీసుకురా అని చెప్తూ ఉంటాడు. తీసుకొచ్చిన ప్రతిసారి వాళ్ళ గురువు ఏం చేస్తాడంటే ఆ వాటర్ని కింద పోసేస్తూ ఉంటాడు. కింద పోసేసిన తర్వాత 10వ సారి ఆ అబ్బాయి అడుగుతాడనమాట, గురువుగారు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఏమో చెప్పు అని అంటాడనమాట గురువు. ఏమి అంటే 10 సార్లు నేను వాటర్ తీసుకొస్తా అన్నా మీరు కింద పోసేస్తున్నారు, ఎందుకుగా కింద పోసేస్తున్నారు ఏమి అని అడిగితే అప్పుడు వాళ్ళ గురువు చెప్తాడనమాట, నువ్వు స్టార్టింగ్ నేను చూసినప్పుడు చాలా అగ్రెసివ్గా కనిపించావు, కానీ ఫస్ట్ టైము నువ్వు ఎప్పుడైతే వాటర్ తెచ్చావో అప్పుడు నాకు చాలా అగ్రెసివ్గా కనిపించావు, సెకండ్ టైం ఎప్పుడైతే తెచ్చావో అప్పుడు కొంచెం, ఇలా 10 times నువ్వు తెచ్చినప్పటికీ చాలా నిబ్బరంగా కనిపించావన్నమాట. కాబట్టి మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము ఏదన్నా ఆర్గ్యూ చేసేదానికంటే కూడా సైలెంట్గా గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నార్మల్గా ఏమంటాము మనం ఇప్పుడు ఏ విషయాన్నైనా సరే కాదంటే అవును, అవునంటే కాదు అని ఆర్గ్యూ చేసే కన్నా సైలెంట్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అతనిలో కూడా పేషెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ అయితే అగ్రెసివ్గానే ఉన్నాడు, బట్ రాను ఓపిక అనేది ఆటోమేటిక్గా చేసే కొద్దీ ఓపికగా గమనిస్తూ తీసుకొచ్చాడు. 10 times తీసుకొచ్చాడు. 10 times తీసుకొచ్చాక ఇతను తీసుకొచ్చిన వాటర్ కింద పోస్తున్నాడనే ఉద్దేశంతో మాత్రమే అబ్బాయి అక్కడ అడుగుతాడనమాట. సో అలా కొన్నిసార్లు మనము కామ్గాను ఉండాలి, కొన్నిసార్లు అవసరమైనప్పుడు మాట్లాడాలి. సో అదేవిధంగా గ్రేట్ పీపుల్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నేర్చుకోవాలో కూడా తెలుసు అన్నమాట. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వస్తే కనుక ఒక గురువు శిష్యులే, అంటే ఇది ఒక ప్రొఫెసరు ఒక స్టూడెంట్ అన్నమాట. సో ఆ ప్రొఫెసరు ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు టీచర్గా పాఠాలు చెప్పింటాడు. ఎంత చిన్నగా అంటే స్కూలింగ్లో, అసలు ఆ అబ్బాయికి అప్పుడు ఏం గుర్తుండదు అనమాట. అదే ఆయన ప్రొఫెసర్ అవుతాడు, డాక్టరేట్ తీసుకుంటాడు, మంచి విషయాలు తెలుసుకొని వింటాడు, తర్వాత ఏదో కనిపెట్టి వింటాడు అనమాట. ఒక లైట్ అనుకోండి ఎగ్జాంపుల్. కనిపెట్టిన తర్వాత ఒక అబ్బాయి వెళ్ళి మొత్తం అందరికీ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసింటారు. సో ఆ అబ్బాయి అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే తెలియంది ఎవరో అతను కనిపెట్టిన దాన్ని వీళ్ళే కనిపెట్టినట్లు అట్లా చెప్పుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్గా కనిపెట్టింది వచ్చి ఒక స్టూడెంట్ వాళ్ళ గురువు గారు,
కాకపోతే ఆ స్టూడెంట్కి ఆ గురువు కూడా పరిచయం ఉండదు. ఎందుకంటే తను ఏజ్ నుంచి ముసలతను అయిపోయి ఉంటాడు, ఈ అబ్బాయి ఏమో చిన్న ఏజ్లో ఉంటాడు. కాబట్టి గుర్తుపట్టారనమాట, వాళ్ళు ఒకరికొకరు గుర్తుండరు. గుర్తు లేకోకుండా అలా చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ అబ్బాయి కూడా వచ్చింటాడు. ఆ అబ్బాయికి కూడా ఆ అబ్బాయి వేలో అన్నీ తెలిసిందో తెలీందో చెప్తాడనమాట. సో ఆ గురువు గారే తనని గుర్తుపట్టి సరే మనసులో ఏమనుకుంటాడంటే ఈ అబ్బాయితో వెళ్ళి మాట్లాడాలని అనుకొని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసు అని అడుగుతాడు. అంటే తను ఏం చెప్తాడంటే నేను బుక్స్లో చదివాను, నేను మ్యాగజైన్స్లో చదివాను, ఇలా ఎన్నెన్నో చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి రా ఒక్కొక్కసారి అనేసి ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇది కనిపెట్టింది నేనే, సో నీకెంత తెలుసో నాకు తెలీదు, ఇదైతే కనిపెట్టింది నేనే, కానీ నేను బుక్స్లో చదివాను, మ్యాగజైన్స్లో చదివాను, నేను అలా చదివాను ఇలా చదివాను అని అంటే పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మనం అంటే ఆ అబ్బాయి వాళ్ళ గురువు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు తను వెళ్ళి మాట్లాడతాడు, అక్కడ నాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. అందుకు తన గురువు ఏమంటాడు అంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనము ఇక్కడ చివరి దాకా వినాలి. చివరి దాకా విని అప్పుడు వాళ్ళు చెప్పింది కాకుండా మన దగ్గర ఏమన్నా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకోవచ్చు అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ ద ట్రీట్మెంట్. అలా ఉంటుందన్నమాట ప్రతి విషయంలోనూ అండి. ఎప్పుడైనా ఏదైనా చిన్న కానీ పెద్ద కానీ ఒకవేళ ఏదన్నా విషయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళందరూ ఎండ్ వరకు విని అప్పుడు మీ కామెంట్స్ చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ మీకుండదు, మీ అందరికీ ఉన్న నాలెడ్జ్ నాకు ఉండాలని లేదు. నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అంతవరకే నేను చెప్పగలను, మీకు నాకంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు కదా. కొన్ని విషయాల్లో చాలా విధాలుగా అన్నీ జరుగుతుంటాయండి. మనం ప్రతి దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నపిల్లలు కూడా అని అవాయిడ్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఇప్పుడు నా ఏజ్ కంటే చిన్నగా ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, బాగా చెప్పగలగచ్చు. దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. ఎండ్ వరకు విని మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే వదిలేయాలి. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే అన్నమాట. సో అలా ఆ అబ్బాయి కూడా ఎండ్ వరకు వెయిట్ చేయలేదు. వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేది మధ్యలోనే నేను చెప్తాను, నాకు ఇంకా బాగా తెలుసు అని లేస్తాడు. అది చాలా తప్పండి. ఎదుటి వాళ్ళకి మనము ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో వినండి ఫస్ట్ అయితే. అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అందుకు కొన్ని సందర్భాల్లో మనం సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక కంపెనీలో ఒక మేనేజరు నార్మల్గా ఒక సీనియర్ని రిక్రూట్ చేసుకుంటాడు. సో తనకి తెలుసు అన్నమాట, తను రిక్రూట్ చేసుకున్నాను అని తెలుసు. ఆ ప్రాజెక్ట్కి అవసరం అనేసి ఆ అబ్బాయిని రిక్రూట్ చేసుకుంటాడు. బట్ ఆ అబ్బాయికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే అతనికి ఇస్తాడనమాట. వేరే అతనికి ఇచ్చినప్పుడు ఈ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. నన్ను ఈ ప్రాజెక్ట్ కోసమే కదా రిక్రూట్ చేసుకున్నాడు, నాకు ఇన్ని చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ నీకేనని, అది నీకు వస్తుందని, నీకు వస్తుందని, అలా వస్తుంది ఇలా వస్తుందని చాలా చెప్పాడు, మరి ఇప్పుడేమో నాకు తీసుకోవట్లేదు అనేసి మనసులో అనుకొని చాలా కోపంతో ఆ రోజు వెళ్ళిపోతాడనమాట. సరే నెక్స్ట్ వేరే అతనికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది. సరే అతను ఈ మేనేజర్ మీద కోపంతోనే ఉంటాడు. అది 1 వీక్ అయిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయికి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే తనకి ఇంకొక మంచి ప్రాజెక్ట్ వచ్చి ఉంటుంది, దీనికంటే బెటర్ ప్రాజెక్ట్ ఇస్తాడనమాట మేనేజరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమి అంటే ఆ అబ్బాయికి కోపం వచ్చినప్పుడు ఆ రోజు అడిగేసింటే కనుక ఏమైంది, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పెరిగినిండు. కోప్పడ్డం అనేది కాదు ఇక్కడ. ఎప్పుడు కూడా సైలెన్స్, అదే మౌనంగా ఉండడం అనేది మంచిది. కొన్ని విషయాల్లో ఈజీగా అడిగేయడం అనేది అడగచ్చు, దానికేం తప్పు కాదు. కానీ మాట వస్తే ఆ ఇది అనేది ఎప్పటికీ ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద. కాబట్టి ఆ రోజు ఆయన కోపం వచ్చిన మౌనంగా ఉండడం చాలా మంచిదయింది. ఇప్పుడు ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్ట్ తనకు వచ్చిందనమాట. సో ఇలా చాలా వాటికండి
సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి కొన్ని విషయాలు తెలిసినా కూడా మౌనంగా ఉండాలి. అది ఎదుటి వాళ్ళ మధ్య మనకి రిలేషన్ కట్ అయ్యే విధంగా అస్సలు ఉండకూడదు అన్నమాట. నేను ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఊర్లో నార్మల్గా ఒక విలేజ్ ఉంటుంది, మాలుమూర గ్రామం అన్నమాట. అందులో ఎక్కువ చదువుకోనిన్నారు. ఒక అమ్మాయి బాగా చదువుకొని ఉంటుంది, తనకి డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. సో బయట నుంచి సైంటిస్టులు వచ్చి ఆ ఊరిని డ్యామేజ్ చేయడం కోసం చూస్తుంటారు. ఎలా అంటే వాళ్ళు మెడిసిన్ అంతా ఇచ్చేసి అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఊరు మొత్తం వాటర్ కానీ తర్వాత ఫిషెస్ కానీ వాళ్ళు డిపెండ్ అయ్యిండేదే ఆ చేపల మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతూ ఉంటారనమాట. కానీ ఆ చేపలు చచ్చిపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట బ్రతకడానికి. సో అలా వీళ్ళు చంపేసేసి మొత్తం ఆ ల్యాండ్స్ అంతా ఆక్యుపై చేసుకోవాలని ప్లాన్ తోటి ఉంటారనమాట. సో ఇది గమనించిన అమ్మాయి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు అంటే, వీళ్ళకి అసలు విషయం తెలియదు, వీళ్ళు చదువుకోలేదు కాబట్టి వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు అంటే, ఆ అమ్మాయి చేసే తప్పు మనకు బయట వాడు ఎవడో ఇచ్చేవాడు మనకి మంచిగా ఇప్పుడు అమౌంట్ ఇస్తాను ఇవంతా ఇచ్చేయమంటున్నారు కదా, మరి ఎందుకు ఇంకొక అమ్మాయి ఏ అనే అమ్మాయి ఇవ్వనీయకుండా చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అందులో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. అవి విని తను ఈ ఊరి కోసం ఎంత కష్టపడుతుందో ఆ అమ్మాయికి తెలుసు. అందుకు ఆ అమ్మాయి వాళ్ళతో ఏం మాట్లాడదు. వీళ్ళు మాట్లాడుకునేదంతా గాసిప్సే, ఇది ఎంతవరకు లాభం అని అనుకుంటుందన్నమాట. సో అలా అనుకునేసి ఇంకా అమ్మాయి సైలెంట్గా ఉంటుంది. సో అలా అమ్మాయి సైలెంట్గా ఉన్న తర్వాత వచ్చి ఈ ఫ్రెండ్కి చెప్తుందన్నమాట, ఏ అనే అమ్మాయికి చెప్తుంది, ఇలా నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, ఆ విషయం నేను విన్నాను, వాళ్ళకి అసలు విషయం అర్థం కాలేదు, సో ఇది మనం ఏదో ఒకటి చేయాలి అనుకొని ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. సర్పంచ్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా మీరు అందరూ అనుకుంటున్నారు ఈ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఏదో బాగా పొలం పనులు చేసి అది కాదు, యాక్చువల్గా మనకున్న ఇది మనం ఇచ్చేసామనుకోండి వాళ్ళు దీన్ని మెడిసిన్ లాగా యూజ్ చేసి ఊరంతా స్పాయిల్ అయ్యే విధంగా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత దానికి సర్పంచ్ కూడా యాక్సెప్ట్ చేసి మా ల్యాండ్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు అని అంటారనమాట. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ అమ్మాయి ఊరి కోసం ఎంత చేసింది అనేది. చూడండి, ప్రతి వాళ్ళ గురించి మంచి చేసినా చెడు చేసినా గాసిప్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇంకొక పని ఉండదన్నమాట. సో వాళ్ళ గురించి మనం ఆలోచించాలా. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చేసే గాసిప్స్ అస్సలు పట్టించుకోవద్దండి. మీరు చేసే పనిలో మీకు కరెక్ట్గా ఉంది, న్యాయంగా ఉంది అంటే మీరు వెళ్ళడమే. ఎవరో ఏదో చెప్తున్నారని ఆలోచించడం, దాని గురించి థింక్ చేయడం, బాధపడడం కాదు. రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళంతా కూడా అప్పుడు క్లాప్స్ కొడతారు, కానీ ముందైతే కనుక డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటుంది. కానీ మీరు చేసే పనిలో మీరు 1-2 సార్లు ఆలోచించి మీ మనసుకు మంచిగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఇలా మనం చాలా విషయాల్లో ఒక్కొక్కసారి గమ్మున ఉంటేనే మన పనులు ఈజీగా అవుతాయండి. చీటికి మాటికి కోప్పడడం వల్ల మనకు ఒరిగేది ఏదీ లేదు. ఆలోచన లేకుండా ఏ పని చేయొద్దండి. ఏదన్నా చేసే ముందు 1-2 సార్లు థింక్ చేసి ఆ పనిని కంప్లీట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలంటే మీ సబ్స్క్రిప్షన్, దాంతోపాటు మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే చేయగలం కదా. సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.